యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునకు ప్రియమైన నాతోటి సేవకులకు, అదేవిధంగా ఈ యొక్క సిద్ధపాటు కూడికి విచ్చేస్తున్న దేవునికి ప్రియమైన మీ అందరికీ, ప్రత్యేకించి ఈ సిద్ధపాటు కూడికకు స్థలం ఇచ్చిన రాజేష్ గారి కుటుంబానికి శుభములు, వందనములు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని నామానికి యుగ యుగములు మహిమ కలుగును గాక. మనం అందరం కూడా రేపటి రోజు ఏమండి పరిశుద్ధ బల్లారంలో పాల్గొనడానికి పరిశుద్ధ బల్లారంలో పాల్గొనడానికి లేక పరిశుద్ధ ప్రభురాత్రి భోజనాలకి పాల్గొనడానికి చిన్న మందగా మనం ఇక్కడ కూడి ఉండడానికి దేవుడు మన ఎడల కృప చూపి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇది చాలా మంచి పని. ఇది దేవుడి యొక్క ప్రేరేపణ తప్పితే మన యొక్క సొంత ఉద్దేశం కాదు. ఈ సిద్ధపాటు ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుని దాంట్లో మనం కొనసాగడం అంటే ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం అని నమ్ముచున్నా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక దేవుని కార్యాలు అన్నీ కూడా సిద్ధపాటుతో కనుక చేసినట్లయితే చాలా ధన్యత అండి, చాలా ధన్యత. దేవుని కార్యాలన్నీ కూడా సిద్ధపాటుతో చేస్తే చాలా ధన్యత. మరి క్రైస్తవ లోకానికి అపోస్తున్న పౌలు గారు సిద్ధపడుట ద్వారా వచ్చే ధన్యత గురించి ఆయన క్రైస్తవ లోకానికి లేఖ రాశాడు. ఆ లేఖ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులు రాసిన అపోస్తున్న పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ బల్లారంలో పాల్గొనే ముందు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ బల్లారంలో పాల్గొనే ముందు ఏమి చేయాలనేది ప్రత్యేకించి పౌలు గారు తెలియజేస్తున్నమాట. చదువుతామా? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలని. సరిపోతుందండి ప్రియమైన సంగమం. అంటే కడవరి కాలంలో, కడవరి దినంలో ప్రత్యేకించి క్రైస్తవ లోకానికి అపోస్తలుడు పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండి రాసిన లేఖ. ఇది చాలా ప్రాముఖ్యమైన లేఖ, సిద్ధపాటును గూర్చిన లేఖ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ బల్లారంలో పాల్గొనక ముందు ఏ విధంగా సిద్ధపడి ఉండాలో పౌలు గారు తెలియజేస్తూ, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలను. పరీక్షించుకొనవలను అనగా సిద్ధపడాలని చెప్తున్నారు పౌలు గారు. దేని కొరకు? పరిశుద్ధుడైన మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తములను మనం తీసుకునే ముందు ఏం చేయాలట? సిద్ధపడాలట, పరీక్షించుకోవాలట. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మహాపరిశుద్ధుడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆ మహాపరిశుద్ధుడైన దేవుడితో మనం సహవాసం చేస్తున్నాం. ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు మనలోనికి మనం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఏం చేయాలంట? పరీక్షించుకోవాలట, లేక పరీక్ష ద్వారా ఏం చేయాలటండి? సిద్ధపడాలట. ఎందుకంటే దేవునితో సహవాసం చేసే కార్యక్రమం ఇది. దేవునితో సహవాసం చేసే గొప్ప కార్యక్రమం మనం కోరుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధుడైన దేవునికి తగ్గట్టుగా ఆయన పిల్లలు ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండటానికి మనం ఇష్టపడుతున్నాం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండటానికి కావలసిన సిద్ధపాటు ఆయన పిల్లలైన మనకి ఉండాలి. ఆ సిద్ధపాటు మనకి ఉండాలి. అందుకనే దేవుడు యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్నాడు. లేవీయ కాండము 11వ అధ్యాయం 44వ వచనంలో చూడండి. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్ములు మీరు 44 మీ దేవుడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు సరిపోతుందండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అంటే
దేవుడని యెహోవాతో సహవాసం చేస్తున్నాం కాబట్టి, సర్వశక్తి గల మహోన్నతుడైన మహాగణుడైన దేవుడితో ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి, లేక పరిశుద్ధంగా ఉండటానికి చూసుకోవాలట, పరిశుద్ధపరచుకోవాలట. అంటే మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధత కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి ప్రియమైన సంగమా, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణంలో 3 నెలల ప్రయాణం అయిన తర్వాత సీను అరణ్యంలోకి వచ్చారు. 3 నెలల ప్రయాణం అయిన తర్వాత సీను అరణ్యంలోకి వచ్చారు. అక్కడ సీనాయి పర్వతం అనబడిన యొక్క హోరేబు కొండ ఉంది. సీనాయి పర్వతం అనబడిన హోరేబు కొండ, సీనాయి పర్వతానికి మరొక పేరు హోరేబు కొండ. ఆ సీనాయి పర్వతం సమీపంలో పరిసర ప్రాంతాల్లో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి అందరికీ కూడా ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని చూపించాలని అనుకుని మోషేని పిలిచి, మోషే, నేను నా యొక్క శక్తిని, నా ప్రభావాన్ని, నా మహిమను ఈ జనాంగానికి చూపిస్తాను. కాబట్టి 2 రోజులు ఈ జనాంగం అంతా కూడా సిద్ధపడి ఉండాలని చెప్పి అన్నాడు ఆయన. ఉపవాసం ఉండి సిద్ధపరచుకోవాలి. ఉపవాసం ఉండి సిద్ధపడినట్లయితే 3వ రోజు నా శక్తితో, నా ప్రభావంతో ఈ యొక్క సీనాయి పర్వతం యొక్క శిఖరానికి దిగి వస్తానని చెప్పి ఆయన అన్నాడు. అండి, దేవుడైన యెహోవా యొక్క శక్తిని, మహిమని చూడాలంటే వాళ్ళు ఏం చేయాలంటే సిద్ధపడాలి. సిద్ధపడి పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైన దేవుని యొక్క మహిమను చూడాలన్నా కూడా ఎలా ఉండాలట? సిద్ధపడే ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏమండి, ఆ భూమి ఆకాశము పట్టజాలంత శక్తి గల దేవుణ్ణి చూడాలన్నా, ఆయన స్వరం వినాలన్నా, ఏమండి ప్రియమైన సంగమా, పరిశుద్ధత కలిగే ఉండాలి. అందుకని ఏం చేయమన్నాడైనా? ఏమండి, సిద్ధపడి ఉండమన్నాడు ప్రియమైన సంగమా. అలాగే వాళ్ళు ఏం చేశారంటే 2 రోజులు ఉపవాసం ఉండి 3వ రోజుకి సిద్ధపడగా సర్వశక్తి గల దేవుడు ఏమండి అగ్నితో పాటు సీనాయి పర్వతం మీదకి దిగిరాగా ఆ యొక్క కొన్నంతా కూడా అగ్నిమైపోయిందట. దేవుడి నామమున మహిమ కలుగును గాక. దేవుడు ఉరుము లాంటి స్వరముతో ఆయన మాట్లాడుతూ ఉంటే వాడు గజ 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 మునుకుపోయారంట. ఆలోచించండి, అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు పెళ్ళమని ఉరుములు వస్తుంటాయి. దానికి నిలబడగలుగుతాం మనం? మరి ఆ ఉరుములు చేసిన దేవుడే మాట్లాడుతుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? వెంటనే మోసే దేవుడు మాట్లాడితే మేము బ్రతకము, దేవుడు మాట్లాడితే మేము బ్రతకము. కాబట్టి అదేదో నువ్వే నీ మాతో చెప్పు, ఆయన మాట మేము వింటాం. దేవుడని యెహోవా అంటే నా శక్తిని, నా ప్రభావం చూసి వారి భయం కలిగి ఎల్లప్పుడూ పరిశుద్ధ జనముగా ఉండటానికి మోసే నేను దిగి వచ్చానని చెప్పి దేవుడని యెహోవా సెలవు ఇచ్చిన. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి ఆ గొప్ప దేవుడు 2024 సంవత్సరాల క్రితము ప్రియమైన సంగమా భూమి మీదకి వచ్చి కడవరి కాలంలో నీతోటి నాతోటి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనతో నివసించాలని ఆలోచన కలిగి ఉన్నాడు, మనతో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఇది ఎంత గొప్పతనం అండి, ఎంత గొప్పతనం. అయితే మరి అలాంటి దేవుడు మనతో ఉండాలని ఇంకెంత పరిశుద్ధత కలిగి ఉండాలి లేదంటారా? చూడండి ఆయన మనతో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో. యోహాను సువార్త 14వ అధ్యాయము 17, 18, 19 చూడండి. 17వ వచనంలో చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించకపోతుందండి. లోకం ఆయనను చూడదు, ఎందుకంటే లోకం ఆయన్ని నమ్మలేదు, లోకం ఆయన రక్షణ కోరుకోలేదు. కాబట్టి ఆయనను పొందుకోనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళే ఎవరిని ఎరుగుతారు? ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగుతారు. కాబట్టి ఆయన మీతో కూడా ఏమండి నివసించును, మీలో ఉండును. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ సర్వశక్తిమంతుడు దేవుడు ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఏం చేస్తాడట? నివసిస్తాడట, మనలో ఉంటాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు చూడండి. ఇశ్రాయేలు జనాంగానికి కూడా ఇంత ధన్యత ఆయన ఇవ్వలేదు. ఆయన శక్తిని చూసే గడగడ వెలిగిపోయారు. అంత శక్తి గల దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 18వ వచనం చూడండి. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ వద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతుడు,
నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని అనాథులకు విడిచిపెట్టను, నేను మళ్ళా వస్తాను, వచ్చి నాతో పాటు ఉండటానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ రోజు తెలుస్తుంది నేను మీతో ఉన్నట్లు, మీరు నాతో ఉన్నట్లు. ఆ రోజు తెలుస్తుంది మీరు నాతో ఉన్నట్లు, నేను మీతో ఉన్నట్లు అని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నమాట. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన ఏమో కోరుకుంటున్నాడు, మనతో ఉండాలని కోరుకుంటున్నాడు సర్వశక్తి గల దేవుడు. ప్రియమైన సంగమ, మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని యొక్క శరీర రక్తంలో పాల్గొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి లేదా? అందుకనే పౌలు గారు 29 తెలియజేస్తున్నాడు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 11:29 తెలియజేస్తున్నాడు చూడండి. ఆయన ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏమండి, తనకు శిక్షావిధి ఏమండి కలుగుటకే ప్రభువు శరీరం అని వివేచింపక, అంటే అనాలోచితముగా కొంతమంది సిద్ధపడరు, ఉన్న పనులు వచ్చేసి ప్రభు పాల్గొమ్మన్నారు కదని తీసుకుంటారు. వాళ్ళు ఏ మార్పు ఉండదు. వారికి హెచ్చరిక చేస్తున్నారు పౌలు గారు. ఏమండి, వివేచింపక ఆలోచించకుండా తిని త్రాగితే శిక్షావిధి కలుగుతుందట, రక్షణ భాగ్యం ఉండదు. సరికదా వారు ఏమవుతారంట, శిక్షకు పాత్రులు అవుతారు. అందుకే 20 వచ్చిన అంటున్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రవేక రొట్టె తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రవేక శరీరం గుచ్చి రక్తం గుచ్చి అపరాధి యగును. ప్రియమైన సంగమా, ఏమండి, అయోగ్యముగా వివేచింపక ఆలోచింపక వారి క్రియలు మారకుండా ఇష్టానుసారం ఉండి, ఇది ద్రాక్షరసమే కదా, కొట్టులోంచి పట్టుకొచ్చిన ద్రాక్షరసమే కదా, అక్కడ బయట నుంచి పట్టుకునే రొట్టె కదా, ఇది ద్రాక్షరసం రొట్టె కదా నేను తీసుకునేదని వాళ్ళు ఏమాత్రం కూడా ఇది సర్వశక్తి గల దేవుని యొక్క శరీరం రక్తమని ఆలోచించకుండా మనసుని పెట్టకుండా తీసుకుంటున్నారు. ప్రియమైన సంగమా, అదే అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని నమ్మాడో అలాగే మనము కూడా అబ్రహాము నమ్మిక చెప్పిన అబ్రహాము ఏ విధంగా నమ్మి విశ్వాసాలకు వాసయ్యాడో అబ్రహాము ప్రకారమే మనము కూడా ప్రభువు యేసుక్రీస్తుని ఆయన శరీర రక్తములను తిన్న మనము నిత్య జీవము గలవారముగా ఉంటామని నమ్మి, అది బయట నుంచి పట్టుకొచ్చిన ద్రాక్షారసం కాదు, బయట నుంచి పట్టుకొచ్చిన రొట్టె కాదు, నా కొరకు సర్వాధికారైన దేవుడు కాచిన అమూల్యం రక్తము, నా కొరకు నలగొట్టబడిన శరీరం అని ఎవరైతే నమ్మి విశ్వసించి ప్రియమైన సంగమా తీసుకుంటారో ఆయన వారిలోను ఆయన దేవుని నామమున, అంతేకాకుండా నిత్యము వారు జీవిస్తూ ఉంటారు. ప్రియమైన సంగమా, అలా కాకుండా ఇది మామూలు ఆయన యొక్క శరీరం కాదు, ఆయన రక్తం కాదు, ఒక రొట్టెని తింటున్నాం లేక ద్రాక్షరసనే తాగుతున్నాను నేను అని అనుకున్నట్లయితే ప్రియమైన సంగమా, అయోగ్యముగా కనుక ఎవరైనా చేసినట్లయితే, మార్పు లేకుండా ఉన్నట్లయితే, లేదు నేను రక్షణ పొందేశాను కదా ఏం పర్లేదు నాదే పరలోక రాజ్యం అని అనుకున్నట్లయితే ప్రియమైన సంగమా, వారు శిక్షకు పాత్రలు అవుతారని చెప్పి ఖచ్చితంగా అపరాధి పాపం చేసి వారు అవుతారంట. ప్రియమైన సంగమా, అయితే ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు మనం సిద్ధపడాలి? పౌలు గారు ఎందుకు సిద్ధపడమంటున్నారు? ప్రియమైన సంగమా, ఎందుకు సిద్ధపడమంటారు? అంత పరిశుద్ధుడైన దేవుని యొక్క అమూల్యమైన శరీరక్తం తీసుకోవడానికి పౌలు గారు మనల్ని ఏమంటున్నాడు? సిద్ధపడమంటున్నాడా? ఎందుకంటే కడవరి కాలంలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. క్రైస్తవ లోకాన్ని పౌలు గారు ఈ చెబుతున్న మాట ఎందుకంటే కడవరి కాలంలో ఏమండి అపవాది గర్జించే సింహం వలె దాన్ని ఎవరిని మింగుదానని చెప్పి దేవుని పిల్లలని పవిత్రతను ఏమండి కొనుక్కోపోతాడు. ఆయన దేవుని పిల్ల యొక్క పవిత్రతను ఆయన చెడగొట్టేస్తాడు. ప్రియమైన సంగమా, ఆలోచించేయండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమండి మనం ఎక్కడ ఉంటున్నాం? లోకంలో ఉంటున్నావా, దేవుల్లో ఉంటున్నావా? రోజుకి 3 సార్లు 4 సార్లు 10 నిమిషాలు, లేకపోతే కొంతమంది కుదిరితే అరగంట, కొంతమంది కుదిరితే గంట ప్రార్థన చేస్తామేమో. ఆ సమయంలోనే దేవునితో ఉంటాం. మిగతా సమయం ఎక్కడ ఉన్నాం మనం? కల్మషం అంటే కలంకం అంటిన దేశంలో, కలంకం లోకంలో ఏమండి కలంకం అంటిన లోకంలో ఉంటున్నాం. మలినమైన లోకంలో జీవిస్తున్నాం. ప్రియమైన సంగమా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనవలోచితంగా మాట్లాడి, దూషించి, ద్వేషించి, తిట్టి ఏమండి ఎన్నిసార్లు తప్పిమంటాం మనం?
చాలాసార్లు తప్పిపోయి అంటాం, కానీ మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోలేదు. పరిశుద్ధుడైన దేవుడు నాతో ఉన్నాడని, పరిశుద్ధుడైన దేవుని యొక్క శరీర రక్తాలను నేను తీసుకుంటున్నాను, ఒకరోజు నన్ను ఆయనతో పాటు నిత్యము ఉండటానికి నన్ను ఎన్నుకున్నాడని చెప్పి ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నామంటారా? ప్రియమైన సంఘం, ఆలోచించగలిగినావా? ఊరి నుంచి సాయంత్రం లోపల ఎన్నిసార్లు తప్పిపోవటం ఆలోచించండి. ఏమండి, పరిశుద్ధులు తగ్గట్లుగా మీరు ఉండవాలని పౌలు గారు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశారు. బూతులేనను సర్వశక్తులేనను మాట్లాడటానికి దేవుడి పిల్లలకి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధులు ఉండే ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు. అక్కడ ఎవరెవరో ఉండరు, అందరూ పరిశుద్ధులే. పరిశుద్ధులైన ఆ స్థలానికి తీసుకెళ్ళినప్పుడు పరిశుద్ధులు మాత్రమే అక్కడ ఇమ్మడగలుగుతారు. అన్యాయస్తులు అపవిత్రులు ఉండే స్థలం కాదది, పోకిరి మాటలు మాట్లాడే స్థలం కాదది, మహాపరిశుద్ధ స్థానానికి తీసుకెళ్తున్నాను. కాబట్టి ఇక్కడే ట్రైనింగ్ అయిపోయి జీవితాలన్నీ కూడా మార్చుకుని పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమనలేక పరిశుద్ధులుగా ఉండుటకు చూచుకోండి అని చెప్పి ఆయన అందుకే చెప్పాడు. పరిశుద్ధులు ఉండే ప్రదేశానికైనా తీసుకెళ్తున్నాడు ప్రియమైన సంగమా. అందుకనే ఉదయం నుంచి సాయంత్రం కూడా అదేది కూడా మనసులో పెట్టకుండా ఇష్టానుసారంగా జీవితం వల్లనే ఎన్నోసార్లు తప్పిపోయాం. అందుకని రోమపత్రికలో పౌలు గారు అంటారంటే, ఏ భేదము లేదు 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అంటే ఏం చేస్తున్నారు? తప్పిపోచున్నారు. ఇలాగ తప్పిపోచున్నారు. కాబట్టి ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. అందుకనే మహాభాగ్యం దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సిద్ధపాటు కూడికంటే కనీసం రేపటి రోజున పరిశుద్ధ బల్లార్థంలో పాల్గొనడానికి ముందుగా అంతకుముందు ఉన్నాయన్నీ కూడా విడిచిపెట్టేసి అవండి ప్రభు పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఇది గొప్ప ధన్యతే. అంత్యకాలంలో దేవుడు ఇచ్చిన కృప, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అయితే ప్రియమైన సంగమ సిద్ధపాటు కొరకు తప్పిపోయిన వారు తండ్రి యొక్క కనికరం పొందడానికి, తప్పిపోయిన వారు తండ్రి యొక్క దయను పొందడానికి, తప్పిపోయిన వారు దేవుని యొక్క వాత్సల్యము కటాక్షం పొందడానికి ప్రియమైన సంగమ ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. మరి తప్పిపోయిన లోకంలో ఉన్నవారు క్రైస్తవులు అనిపించుకొని మరి వివేచింపక వర్షానుసారంగా జీవిస్తూ మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పరిశుద్ధ రక్తమాంసాల్లో పాల్గొనే ముందు తండ్రి కనికరం కొరకు గొప్ప సిద్ధపాటే కావాలి. మరి అలాగే తండ్రి కనికరం ఎవరన్నా పొందుకున్నవారు ఎవరన్నా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తండ్రి కనికరం పొందుకున్నాడు. తండ్రి నుంచి వేరైపోయాడు, ఇష్టానుసారంగా జీవించాడు. తిరిగి తండ్రి కనికరం కొరకు, తండ్రి వాత్సల్యం కొరకు, తండ్రి ప్రేమ కొరకు ఆయన వచ్చి ఏమంటే తండ్రిని వేడుకునే విధానం చూసినట్లయితే ఇది కదా అసలైన సిద్ధపడ అనిపిస్తుంది మనకి. చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, సరిపోతున్నాను, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఈ వ్యక్తి ఎవరో మనకు బాగా తెలుసు. ఏమండి, ఈ వ్యక్తి ఎవరో మనకు బాగా తెలుసు. ఏమండి, ఇతనే చెప్తున్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఈ వ్యక్తికి అంతకుముందు ఏమి లేదు, బుద్ధి లేదు. ఈ వ్యక్తికి అంతకుముందు ఏమి లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, మంచి బుద్ధి లేదు, మంచి జ్ఞానం లేదు, పరిశుద్ధమైన బుద్ధి లేదు, పరిశుద్ధమైన జ్ఞానం లేదు. కాబట్టి ఏమైపోయాడు? తండ్రి నుంచి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం వెళ్ళిపోయాడు. ప్రియమైన సంగమా, తండ్రికి దూరం వెళ్ళిపోయాడు. పరిశుద్ధమైన బుద్ధి, పరిశుద్ధమైన జ్ఞానం కనుక లేకపోతే పరిశుద్ధంగా ధ్యానించాడు కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కానీ ఏమాత్రము మనసు ఉండదు. తండ్రి నుంచి ఏమవుతారంటే దూరం అయిపోతారు. ఎందుకు? వారికి ఏమి లేదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనే బుద్ధి లేదు, నా తండ్రితో ఉండాలనే ఆలోచన లేదు. ప్రియమైన సంగమా, ఆలోచన లేదు. అయితే తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయి, తండ్రి నుంచి దూరంగా ఉంటూ ప్రియమైన ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి కొరకు యెషయా గ్రంథము యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. 5:13. కావున నా ప్రజలు
జ్ఞానము లేకే చెరపట్టబడిపోతున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీఠులకు కావున నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారట. నా ప్రజలు ఏమి జ్ఞానం లేదు, ఆరోగ్యకరమైన జ్ఞానం లేదు, పరిశుద్ధమైన జ్ఞానం లేదు, పరిశుద్ధమైన బుద్ధి లేదు, పరిశుద్ధమైన జ్ఞానం లేదు. కాబట్టి ఎవరి చేత చెరపడిపోతున్నారు? సాతాను చేత. నా దేవుడితో ఉండాలనే బుద్ధి లేదు, నా దేవుడితో ఉండాలనే ఆలోచన లేదు, దేవుడికి దూరం ఉంటారు, దేవుడి సంఘానికి రారు, పరిశుద్ధ గ్రంథం ధ్యానించరు, ప్రార్థన చేయరు, దేవుడికి దూరంగా ఉంటారు. కాబట్టి ఎవరి చేత చెరపట్టబోతున్నారట? అపవాది చేత చెరబడిపోతున్నారట. వారిలో ఎవరు చెరబడిపోతున్నారో తెలుసండి? వారిలో గనులైన వారు, గొప్పవారు, ఆహా ఓహో వాళ్ళన్న ఊరు చూడండి, భూపతులు, అధికారులు, చక్రవర్తులు, వారికి ఉన్న ధనం భూలోకంలో ఎవరికి లేదు అనిపించుకునేవారు సహా నిరాధారులు, దేవుని దృష్టిలో ఏమీ లేని వారిగా సాతాను చేత ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారట. ఏమీ లేదు వాళ్ళకి, జ్ఞానము లేదు, పరిశుద్ధమైన జ్ఞానము లేదు, పరిశుద్ధమైన బుద్ధి లేదు. ఏమండి? యెషయా గ్రంథము 5:14 చూడండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, గోస చేయవారును, హర్షించేవారును పడిపోతురు. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని పరిమితము లేదు, అపరిమితముగా రండి, వచ్చేయండి, దేవునికి దూరంగా అయిపోరు కదా, రండి వచ్చేయండి, నాలో వచ్చేయండి చెప్పి అపరిమితం పరిమితం లేకుండా విస్తారంగా ఎదురు చూస్తుందట. ఎవరిని? దేవుడికి దూరంగా ఉన్న గనులైన వారిని, వారి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిని. ఏమంటే దేవునికి దూరమైపోయిన వారికి, వారి కొరకు ప్రియమైన సంగమా, ఎంత ప్రమాదమైన స్థితి చెప్పండి. నాయనా, అమ్మా, సర్వశక్తి గల దేవుడు ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి మీకోసం వచ్చాడంటే కొడుతున్నారు, తిడుతున్నారు, తోసివేస్తున్నారు. కొన్ని వాళ్ళ భూమిని పెట్టమంటున్నారు, లేకపోతే మీ డబ్బు ఏమని అడుగుతున్నారా? సువార్త చెప్పడానికి వెళ్ళేవాళ్ళు, నాయనా రక్షింపబడండి, అమ్మా రక్షకుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించండి. వాళ్ళు ధనం ఇమ్మంటున్నారా, లేకపోతే డబ్బు ఇమ్మంటున్నారా, ఏమంటున్నారు చెప్పండి? ఏమనట్లేదా? ఓన్లీ రక్షకుడు. సంగమా, లేదు అని కొట్టడాగా తిట్టడాగా వచ్చి వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా అండి? అపరిమితముగా పాతాళము ఎదురు చూస్తుందట. ఎందుకు? ఎప్పుడు మాట వినలేదు. సంగమా, వారు మొర పెడుతున్నారు, కొట్టినా కూడా ఉమ్మునా కూడా తుడుచుకుని వచ్చేస్తున్నారు, అలా మాట్లాడలేదు. ప్రియమైన సంఘం, అయితే బుద్ధి ఉన్నప్పుడు, మంచి జ్ఞానం ఉన్నప్పుడు, మంచి బుద్ధి ఉన్నప్పుడు, పరిశుద్ధమైన బుద్ధి ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జ్ఞానం ఉన్నప్పుడు సిద్ధపాటు కలిగి దేవుడి కృప కొరకు, దేవుడి కనికరము కొరకు, దేవుడి వాత్సల్యం కొరకు, దేవుడితో సదాకాలం ఉండాలనే ఆలోచనతో ప్రార్థించి దేవుని దగ్గర మొరపెట్టిన గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వారి యొక్క తగ్గింపు ప్రార్థన మనం చూసినట్లయితే, వారి సిద్ధపాటు ప్రార్థన, సిద్ధపాటు దేవుడితో వారికి పలికే మాటలు చూస్తున్నట్లయితే ఆనందం కలుగుతుంది మనకి. దేవుని పిల్లలకి ఆనందము, బయట వాళ్ళకి హేళన జరుగుతుంది. ప్రియమైన సంగమా, అబ్రహాం గారు దేవుడి దగ్గర ఏమన్నారు తెలుసా అండి? అబ్రహాం గారు, అయ్యో ప్రభా, నేను ధూళి కంటే ధూళిని, ధూళి గురించి మనకు తెలుసు, గాలికి ఎగిరిపోద్ది, దానికంటే ధూళి అంటే నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభా అన్నాడు. ఏమండి? ఎవరండి? అబ్రహాం గారు. దావీదు గారు ఏమన్నారంటే, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీది నాయన, ఏమండి, నేను ఏ పార్టీ వాడు, నా కుటుంబం ఏ పార్టీది నాయన. ఇంకా దానియేలు గారికి వచ్చేటప్పటికి, మా ముఖమునకు సిగ్గే తగి ఉంది, మేము మా పితరులు ప్రభా పాపం చేసిన వారం, నీకు విరోధముగా పాపం చేసిన వారం. దాని కింద రాయబడి ఉంది. ప్రియమైన సంగమా, యెషయాతో నిరంతరం మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా, ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు. అలాంటి యెషయా అన్నాడు, అయ్యో ప్రభువా, 6వ అధ్యాయంలో
అన్నాడు కదా. అయ్యో ప్రభువా, అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నాను, అపవిత్రమైన పెదవులు గలవాడును. సర్వశక్తి గల దేవుని ఎదుట తగ్గించుకుని ఆయన కనికరం కొరకు సిద్ధపడుతున్నారు, ఆయన వాత్సల్యం కొరకు సిద్ధపడుతున్నారు, ఆయనతో సదాకాలం ఉండాలని ఆలోచిస్తూ సిద్ధపడుతున్నారు. అలాంటి అబ్రహాము, నేను ధూళి కంటే ధూళిని ప్రభువా అన్న అబ్రహాముని లేదు ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది ఉపవాసాలు చేసో, లేకపోతే ప్రార్థన చేసో, సువార్త పాఠం చేసో, అబ్బో నాకంటే గొప్పవాడు ఎవరు లేరని చెప్పుకుంటారు, నాకంటే ఎవరు గొప్పవారు లేరని చెప్పుకుంటారు. చాలా సంఘాలు నిర్మించు అబ్బో చాలా చెప్పుకుంటారు. కానీ సంఘమా ఈయన ఉంటాడు తెలుసా అంటే, లేదు అబ్రహమ, నువ్వు విశ్వాసులకు తండ్రి దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడు వాత్సల్యం పొందుకున్నాడు అంటే, నువ్వు నీతిమంతుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాంతో అన్నమాట, అవండి అబ్రహాంతో అన్నమాట. మరి దావీదు ఏమన్నాడు? లేదు దావీదు, నువ్వు నా హృదయానుసారుడు, ఆయన వాత్సల్యం పొందుకున్నాడు. నా హృదయానుసారుడు, నా హృదయంలో మాటలు నడిచేవాడు, నువ్వెందుకు ఏ పాటి వాడిని అంటావు? దానియేలు, నా ముఖము సిగ్గే ఉందని చెప్పి నువ్వు అంటున్నావు కదా, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. ఏషయా ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉంటావు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా సిద్ధపాటుతో దేవుని యొక్క కనికరం పొందుకున్నవారు, సదాకాలము దేవుడితో ఉండాలని ఆలోచన కలిగిన వారు. అలాంటి స్థితిలోనే ఇదిగో తప్పిపోయిన కుమారుడు, తనకి బుద్ధి వచ్చింది, తండ్రితో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రి యొక్క వాత్సల్యం, తండ్రి యొక్క కనికరం పొందుకోవడానికి నేల కంటే ఇంకా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? అనుకుంటున్నాడట, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. వెళ్ళి చూడండి 18వ వచనం, తండ్రి పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకునేటకు యోగ్యనను కాను, నన్ను నీ కూలివానిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకుని సరిపోతుంది. లేచి తండ్రి వద్దకు వచ్చాను. ప్రియమైన సంగమ, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రితో ఉందామని కోరుకుంటున్నాడు. అయితే నేను యోగ్యత పోగొట్టుకున్నాను, యోగ్యత నువ్వే ఇవ్వాలి. ప్రియమైన సంగమ, ఒకప్పుడు అందరము కూడా మహిమలో ఉన్నాం, ఆ మహిమలో పోగొట్టేసుకున్నాం, తిరిగి ఆ మహిమను పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఇప్పుడు తిరిగి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క మహిమను పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు, మహిమను ఇవ్వాలా లేదనేది ఆలోచించేది దేవుడు. అయితే కనికరము కోరుకోవలసింది మాత్రము తప్పిపోయినవాడు అన్నాడు, ప్రభువా నీవిచ్చిన యోగ్యతని పోగొట్టుకున్నాను తండ్రి, నాకు ఎంతో మంచి యోగ్యత ఇచ్చావు, పోగొట్టేసుకున్నాను, నా దగ్గర లేదు నాయన. అయితే కనీసం నీ దగ్గర ఉన్న కూలివారులు ఒకటిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నాను నాయన అంటే తండ్రి విడిచిపెడతానంటారా? తండ్రి అంటున్నాడు, దూరంగానే చూసాడట, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దూరంగా చూసి తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు. ప్రియమైన సంగమ, 99 గొర్రెలను మందలో పెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు ప్రభు వెతుకుతూ ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇలాంటి సిద్ధపాటు కావాలి. ఇశ్రాయేలు జనాంగము ఆయన మహిమను చూస్తూ ఆ మహిమను తాళలేకపోయారు. అలాంటి మహిమ గల సర్వశక్తి గల దేవుడు నీ హృదయం నా హృదయం నిత్యం ఉండటానికి కోరుకుని, ఇదిగో నా యొక్క రక్తము తిని నా శరీరం తిని నా యొక్క రక్తము తాగండి, నన్ను జ్ఞాపకం చూసుకోండి చేయండి అని చెప్పాడు. అలాంటి పరిశుద్ధైన ప్రభు యొక్క శరీర రక్తంలో పాలుభాగస్తులు ఉంటున్నాం. అందుకని అనాలోచితముగా ఎవరైనా కూడా ఉండకుండా ఈ నా పరిశుద్ధుడైన దేవుని యొక్క శరీరం రక్తమని తీసుకుంటున్నాను, ఆయన నాలో ఉన్నాడు అని చెప్పి ఎల్లవేళలా ఎవరైతే గుర్తుపెట్టుకుంటుంటారో వారిలో ఎప్పుడూ ప్రభు ఉంటాడో. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలం అని రాయబడద్ది. పరిశుద్ధుడైన దేవుడితో మనం ఉండాలంటే మనం కూడా ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అది సిద్ధపాటు. అప్పుడు ప్రభుతో మనము నిత్యం ఉంటాం, ప్రభుతో మనం ఉంటాం. ప్రియమైన సంగమ, దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఏ క్షణం వస్తుందో తెలియదు, ఏ క్షణం అవుతుందో. నేను 11 రోజులు వస్తానని చెప్పన్నాడా? సిద్ధంగా ఉండమన్నాడు. సిద్ధంగా ఉన్నదని తీసుకెళ్తాడు ఆయన. కాబట్టి సిద్ధంగా ఉందాం. రేపు పరిశుద్ధ బల్లారంలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి తప్పిపోయిన కుమారుడు విధంగా అయితే తండ్రి కనికరం కొరకు మరి కోరుకున్నాడు, అలాగే మనం కోరుకుందాం. అలాగే తండ్రి కనికరం కోరుకున్న పెద్ద ప్రవక్తలైన వారు ఉన్నారు.
వారిలాగా మనం కూడా కోరుకుందాం. దేవుడిచ్చే సదాకాలము ఆ యొక్క ఇదిగో తప్పుబోని కుమారుని తీసుకెళ్ళి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి గొప్ప విందులు కూర్చోబెట్టాడు. దేవుడు నా మహికలను కాక త్వరలో 1000 ఏండ్ల ఆ యొక్క గొప్ప విందు రాబోతుంది. దాంట్లో మనల్ని కూడా ప్రశస్తమైన వస్త్రాలతో ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి విందులో పాల్గొని మరి మనకు కూడా సంతోషకరమైన ఆ యొక్క సమయం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడు. సిద్ధపడదాం ప్రేమించమ్మా. దేవునితో సదాకాలం ఉందాం. అలాంటి కృపలో దేవుడు మనందరినీ కూడా భద్రపరచును గాక. అయితే దేవుడు మనకి మన సంఘానికి ఇచ్చిన ఆధిక్యత సిద్ధపడటానికి దీన్ని మనం మనసు పూర్తిగా వినియోగించుకుందాం. అలాంటి కృపలో మనందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.